ఏమీ తినను తాగను అంటే ఎలా? మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఉండి ఏం చేయాలి? ఏమండి, ఏంటా మాటలు? తప్పే ఉంది. జరిగే అనర్థాలు చూడటం తప్ప ఏం చేయగలుగుతున్నాను? ఏమైనా ఆపగలుగుతున్నానా? నా మాట వింటున్నారా? మీకు తెలియక దాన్ని అలా వెనకేసుకుని వస్తున్నారు. అలాంటి దానికోసం మీరు పస్తులుంటున్నారు. నీకే తెలియకంటున్నా. బంగారం లాంటి కోడల్ని కాకి బంగారం చెప్పిన మాటలు విని దూరం చేసుకుంటున్నావు. ఒరే ముసలోడా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. నేను చేసేవి చూసి నీ గుండె ఆగిపోతుందిలే, ఉండు. మీ మాట మీదే కాని నా మాట వినరు కదా? వినేది వినకుండా ఉండను, వినకూడదు వినను. ఏంటండి మీరు? అంతే అత్తయ్య, అంతే. మంచి కన్నా చెడే కదా చెవుల్లోకి టక్కున దూరేది. మనం చెప్పింది ఎందుకు వింటారు? దాని మాయ కమ్మున్నారు కదా, అది పోతే గాని వినరు. అందుకే దాని తాలూకు ఆనవాళ్లు ఈ ఇంట్లో ఉండకూడదనే నిర్ణయించుకున్నాను. ఏంటి వాగుతున్నావు? వాగుడు కాదు మావయ్య, వాస్తవం. దయ్యాన్ని దేవతలా చూస్తూ మన దేవతని నిర్లక్ష్యం చేస్తున్నారు. దానికోసం కడుపు మార్చుకుంటున్నారు. ఇలా ఎన్నాళ్ళు మావయ్య? మాకు మీరు కావాలి. దానికి సంబంధించినవి ఉండకూడదు. కాల్ చేస్తాను. కాల్చి బూడిద చేస్తాను. అప్పుడే అది చేసిన ఘోరాలకి మనశ్శాంతి. నిప్పంటిందా? ఊరుకోను. నా కోడలు బట్టలు కలుతడానికి నువ్వెవరు? మర్యాదగా లోపల పెట్టు. మీకు తెలీదు మామయ్య, మీరు ఊరుకోండి. భుజమ్మ, నా కోడలు వస్తువు ఏది కట్టినా నేను ఊరుకోను. చెప్పు. తప్పే ఉందండి. వద్దనుకున్న అలాంటి దాన్ని మన ఇంట్లో ఎందుకు? అది మన జీవితాలనే కాల్చేసింది. దానివి కాల్చేస్తే తప్ప? అందుకే అత్తయ్య కాలుస్తున్నాను. సరే అయితే వాటితో పాటు నన్ను కూడా తగలబెట్టేశాయి. తగలబెట్టేశాయి. ఏమండి? రా, తగలబెట్టి నన్ను కూడా కాల్చేయి. ఏం మాట్లాడుతున్నారండి? నేనున్నా మీకు మనశ్శాంతి ఉండదు. కాల్ చేయండి. ఏమండి? అలా మాట్లాడకండి. మనకి పరిస్థితి రావటానికి కారణం ఆ అక్షరే. ముమ్మాటికి కాదు, త్వరలోనే అన్ని బయటకు వస్తాయి. ఈ లోపు పిచ్చి వేషాలు వేయాలనుకుంటే నాతోనే మొదలుపెట్టు. రా. ఏమండి? శృతి, లోపల పెట్టు. చెప్పిందిగా, ఎక్కడ తీసావో అక్కడే పెట్టు. ఓ కోపంలో వీణ్ణి అంటించేయమని పోయావా? దరిద్రం వదిలిపోయేది. ఛీ, ఏదో అనుకున్నాను, అవ్వలేదు. ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారన్న మర్యాద కూడా లేదు. ఇష్టానికి చేస్తున్నారు. అది కాదండి. జరుగుతున్నదేంటి? జరిగేదేంటి? పాపం పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో పైసా కూడా తీసుకెళ్ళలేదు. రాత్రి ఎక్కడ తలదాచుకున్నారు? చంటి పాప ఈ వయసులో దానికి ఎలాంటి పరిస్థితి వచ్చింది? పంతాలే కానీ పట్టించుకునే వారే లేరు. వాళ్ళ గురించి తెలిస్తే కానీ నా
పద శృతి. ఉమ్. వస్తానండి. ఎక్కడున్నారు? తమ్ముడు, టిఫిన్ ఏముంది? గ్రైండర్ రిపేర్ అయిందన్నా, ఈరోజు టిఫిన్ లేదు. అవునా? బన్నుంది, ఇమ్మంటారా? బన్నా? ఏం అక్షరా? ఆకలిగా ఉందన్నారుగా, వేరే హోటల్కి వెళ్దాంలేండి. ఇక్కడ ఎక్కడుంది అక్షరా? అంత దూరం నడిచే ఓపిక లేదు. ఏదన్నా పడాల్సిందే, బన్నే తినేద్దాం. నువ్వు తింటావుగా? మీరు తింటాను అంటున్నారు కదా, పర్లేదు. ఓకే తమ్ముడు, 2 టీలు పోసి ఈ బన్నులు ఇచ్చి. అలాగే అన్న. ముంచుకుని తిందాం, బాగుంటాయి. ఎక్కడికత్తయ్యా? తెలీదే. తెలీదా? అత్తయ్య, ఎవరి కోసం చూస్తున్నారు? ఇంకెవరి కోసం? వాళ్ళ కోసమే. ఎక్కడన్నా కనపడతారేమోనని చూస్తున్నాను. వామ్మో, వాళ్ళ కోసం వెతుకుతుందా? కొంపతీసి కనిపిస్తే ఇంటికి తీసుకొస్తుందా ఏంటి? బావగారిని తీసుకొస్తే ఓకే. ఎక్కడా కనపడట్లేదు. ఆ మాయలాడి నా మనవరాల్ని, నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో. అదే కదత్తయ్య, మావయ్య గారు అలిగారనే కదా వచ్చింది. ఆయన అన్నారనా? నాకు బాధ ఉంటదా? ఆ, ఉంటుందత్తయ్య. వాళ్ళు కనిపిస్తే బావగారిని పాపని మనం తీసుకెళ్ళిపోదామా? వాడు వస్తాడని అది వదిలేద్దనే అంత మాట్లాడాడుగా. తల్లిని వదిలి వెళ్ళాలని వాడి కనిపించినప్పుడు నేనెందుకు రమ్మని అడుగుతాను? వాడు వస్తానంటే కాదన్నా. రెండూ జరగవు. నేనే ఎక్కడున్నారో తెలుసుకొని ఎలాగోలా ఆయన్ని రప్పించాలి. నీకు నమ్మకం లేదు కదా శృతి? ఎందుకు లేదత్తయ్య? ఆ దేవుడనేవాడుంటే ఆ దయ్యం చెర నుంచి బావగారిని పాపని మీ చెంతకు పంపిస్తాడత్తయ్య. అదే నా ఆశ. చూద్దాం, ముందెక్కడైనా కనిపిస్తారేమో అని. కారాపో. దేనికత్తయ్య? అదిగో. ఏంటత్తయ్య, రాజులా ఉండే బావగారికి యువరాణిలా పెరగాల్సిన పాపకి ఈ గతి పట్టించింది. చీప్గా టీలో ముంచుకొని బంతింటున్నారు. హోటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవేమో. ఇలాంటివి చూడటానిక నేనింకా ఉంది. అయ్యో అత్తయ్య, అవేం మాటలు? ఇంకేం చేయను. వాడు నా మాట వినడు, అది విన్నెవ్వదు. చూడలేకపోతున్నాను. తమ్ముడు, ఎంతైంది? 50. వెళ్దాం అక్షర. దుర్గ వచ్చేసి ఉంటాడు. మీరు పాపని తీసుకుని వెళ్ళండి. దుర్గ స్టవ్వేగా తీసుకొస్తాడు. నేను కావలసిన సామాన్లు తీసుకొస్తాను. ఒక్కదానివే ఏం వెళ్తావు? నేను కూడా వస్తా. వద్దులేండి, నిన్న పాపనంతా తిప్పుతూనే ఉన్నాం. ఎండగా ఉంది. మీరు ఇంటికెళ్ళండి, నేను తీసుకొస్తాను. సరే అక్షర, ఈ డబ్బులు తీసుకో. ఆ. ఉమ్. ఎస్, అత్త చేత ఇది అప్లై చేస్తా. అత్తయ్య, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాడేడు శృతి. తెలీదత్తయ్య, నేను చూడలేదు.
అక్షర వెళ్ళిపోతూ కనిపించింది. డబ్బులకి కష్టపడుతున్నారేమో. దానికి అక్కడ తినడమే ఉదాహరణ అనుకోండి. ఏం చేయమంటావు? చూసి కూడా వెళుతున్నారు. వాడెంటే ఎళ్ళుంటాడు. పైకి మీరలా అంటారే కాని లోపల బాధ ఉండదా? అదే బావగారు పాప మీద. అక్షర గురించి కాకుండా వాళ్ళ కోసమైనా డబ్బులు ఇవ్వండి అత్తయ్య. తీసుకుంటుందా? ఎందుకు తీసుకోదు? బిల్డప్పులన్నీ పైకే. ఇస్తే లటుక్కున లాక్కుంటుంది. ఇవ్వండి అత్తయ్య, మన వాళ్ళ కోసం. ఇవ్వాలనే ఉంది, అందుకే తెచ్చాను కూడా. అబ్బో, పైకి కనిపించవు. పద పద, వెళ్ళిపోతోంది. ఆ ఆ ఉన్న సాఫ్ట్ కార్నర్ కూడా పోగొడతాను. వెళ్ళండి అత్తయ్య. అన్నానికి కూరకి పాత్రలు కావాలండి, అలాగే మూతలు గరిటెలు, హస్తం గ్లాసులు కూడా కావాలి. సరేనమ్మా. ఇదిగోండమ్మా. అవును, ఇదెంతండి? 400 పడుతుందమ్మా. ఎక్కువ రేట్ చెప్తున్నారు, ఒక 100 తగ్గించండి. 100 తగ్గిస్తే మాకేం మిగులుతుందమ్మా? మాకు మెస్ ఉందండి, కొంటూనే ఉంటాం. ఏదెంతో మాకు తెలీదా? 200 వస్తుంది, ఇవ్వండి. సర్లే, తీసుకోండి. ఉమ్. ఏమా, ఏం కావాలి మేడం? 100 కేజీలుండే డేక్షా కావాలి. అంత పెద్దది లేదమ్మా మా దగ్గర. సరే. ఏంటి, అత్త గొడవ పడే సీన్ ఎదురు చూస్తే పర్స్ అలా పడేసి వెళ్ళిపోతుంది? అదెలా? పాపని ఆయన్ని చూడాలనుకుంటున్నారేమో, తీసుకెళ్తానని చెప్తాను. తీసుకో. ఏంటి? కూటికి లాటరీ కొడుతున్నానని మా అత్తయ్యే పడేసింది. మా అత్తయ్య గతవ్వాల్సిందే. కనీసం ఒక 2 నెలలైనా బతకండి. చూసుకుందా? తీసుకుంటుంది లేండి అత్తయ్య, మనం వెళ్దాం. ఏమండి, మీ పర్సు పడిపోయినట్టుంది. పడలేదు, కావాలనే వేశాను. దేనికండి? ఏంటో అడగటం? రోడ్డు మీదకొచ్చిన తల పొగరు తగ్గలేదు. ఇది పొగరు కాదత్తయ్య, నా భర్త ఆత్మగౌరవం. వికారుల్లా తిరగటం ఆత్మగౌరవమా? ఎవరి ముందు చెయ్యి చాచకూడదనే ఉన్నామండి. చాయి బన్ను తినా తప్పేముందండి, అవి నిషేధిత ఆహారం కాదే. ఈ మాటలకే నాకు ఒళ్ళు మండేది. మీరన్నదానికే చెప్పాను. ఇంకా ఎక్కడి దాకా తీసుకువెళదాం అనుకుంటున్నావు? ఓ స్థాయికి. ఇంతకు మించిన పతాక స్థాయి ఉందా? ఆగిపోతే ఉండదు, మేం ఆగాలి అనుకోవట్లేదు. ఏం చేయగలవు? 100-200కి బేరాలు అడగలవు. డబ్బు ఊరికే రాదు కదత్తయ్య, వాళ్ళకి గిట్టుబాటు అయ్యేదే నేను అడుగుతాను. మా డబ్బుని కాపాడుకుంటాను. 100 కూడబెట్టుకుండానే మీరు ఈ స్థాయికి వచ్చారా? నీతో నన్ను పోల్చకు. మీరు చులకనగా చూడకండి. పలచనయ్యాక ఇంకేంటి అని మీరనుకుంటున్నారు. తీసుకోండి. ఈ మేకపోత గాంభీరాలకే పెట్టుకో. అవసరం లేదత్తయ్య, నా భర్త సమర్థుడు. తన కష్టంతోనే నన్ను పోషించగలరు. ఆయన నాకు విలువిచ్చారు. ఆయన మాటకి విలువ పోనివ్వను. మీ మంచితనానికి థ్యాంక్స్. మేము మంచిగానే బతకగలం, బతుకుతాం. తీసుకోండి.
ఏంటక్షరం ఆవిడంతటా ఆవిడే దిగొచ్చి పోనీలే అని ఇస్తుంటే ఎక్కువ చేస్తున్నావు, ఆకలితో మాడతారు. శృతి, అడవిలో సింహానికి ఆకలేస్తే మాంసమే తింటుంది, గడ్డి తిని దాని స్వభావాన్ని చంపుకోదు. మేము అంతే, తిండి లేకపోతే పస్తులుంటాం కానీ చెయ్యి చాచం. అంతవరకు నా భర్త తేరనుకో అన్న మాటే నిలబెట్టుకుంటాం, నో డౌట్. మంచి కాక మీదుంది, ఇంకా పుట్టిస్తే పడుంటాయి. అసలేమనుకుంటుంది అత్తయ్య? అసలేంటి దాని పొగరు? ఏదో మీ మనసు ఊరుకోక వెతుక్కుంటూ వెళ్ళి మరి సాయం చేద్దామనుకుంటే మిమ్మల్ని అన్నంటుందా? నాకైతే రక్తం మరిగిపోతుంది. అనకూడదు గాని అసలు మీ రక్తాన్ని అనాలి. అలాంటి దాని వెంట వెళ్ళారు. ఏదో ఏదో సాధించేస్తారంట, సాధించేస్తారు. ఆయన ఇంకా నాశనం చేయకుండా ఉంటే చాలు. ఏంటి ఇన్నన్నా నోరు మెదపడం లేదు? ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుందా? అత్తయ్య మాట్లాడడం లేదే? అవమానించిందని బాధపడుతున్నారా? ఆ బాధలో మాటలు రావడం లేదా? అలాంటి దానికోసం మాట్లాడటం కూడా ఎందుకు అని. ఓ అదా, కరెక్టే అత్తయ్య. సెల్ఫ్ రెస్పెక్ట్ అంట, సెల్ఫ్ రెస్పెక్ట్. ఎన్ని రోజులో అదే చూద్దాం అత్తయ్య. మీలాంటి మంచి మనసుని కష్టపెట్టింది, కష్టపడుతుంది. కాకపోతే బావగారిని పాపని తలుచుకుంటుంటేనే దుఃఖం తన్నుకొచ్చేస్తుంది అత్తయ్య, బాధేస్తుంది అత్తయ్య. నా బాధ అదే కదమ్మా. అత్తయ్య, బావగారు ఇక్కడే ఉంటున్నారు అత్తయ్య గారు. ఆ అక్షరం మామూలుది కాదు. మీకు దగ్గరలోనే ఇలాంటి ఇంట్లో ఉంటూ నలుగురిలో మీ పరువు ఇంకా పోతుందని దాని ప్లాన్. అదే జరిగితే దాన్ని ఇక్కడ ఉండనివ్వను. ఉండలేదులేండి అత్తయ్య. అద్దాల మేడలో అలవాటు పడింది కదా, ఇలాంటి ఇంట్లో ఉండగలుగుతుందా? మళ్ళీ ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంది మీ చెంతకి చేరడానికి. దాని నీడను కూడా పడనివ్వను. నాకు అదే కావాలి. నా దిగులంతా నా కొడుకు పాప గురించే శృతి. ఇలాంటి చోట ఉండాల్సొచ్చింది. ఏదో ఒకలాగా బావగారిని పాపని ఆ దుర్మార్గురాలి బారి నుంచి తప్పించి మన ఇంటికి తీసుకొచ్చేద్దాం అత్తయ్య. మనం చెబితే వింటాడా వాడు? దుర్గమ్మే వాడి మనసు మార్చాలి. అబద్ధం ఎన్ని రోజులు రాజ్యం వెళ్తుంది, ఆ రోజు వస్తుంది. అవునత్తయ్య, ఆ రోజు త్వరలోనే వస్తుంది. సరే వెళదాందా. అత్తయ్య, డీజిల్ తక్కువగా ఉంది, నేను వెళ్ళి కొట్టించుకొని వస్తాను, మీరు వెళ్ళండి. అక్షరం ఫుల్ మీల్స్ తిన్నట్టు లేదే? నీకు కడుపు నిండా పెడితే గాని నాకు కడుపు నిండదు. వస్తున్నానే. ఏవండోయ్, ఏంటి? మీరు వాళ్ళు ఏమైపోయారు, ఎక్కడున్నారు అని తిండి తిప్పలు మానాల్సిన అవసరమే లేదు. పక్క సందులోనే ఇల్లు తీసుకుని ఉంటున్నారు. నిజమా బుజ్జమ్మా? నిజమే అండి. నువ్వు చూసావు బుజ్జమ్మా? కనుకేగా చెప్తున్నాను. బాగున్నారా వాళ్ళు? చాలా బాగున్నారు. పోనీలే, ఉండటానికి ఇల్లు దొరికింది. వాడు ప్రయోజకుడు అవుతాడు. అమ్మాయి చేస్తుంది. చూస్తావేంటో, కాఫీ తాగలేదు, టిఫిన్ తినలేదు, భోజనం చేయలేదు. నేను
ఏదో ఒకటి తీసుకురాపో. ఓహో, ఇప్పటికి మీ బాధ పోయిందన్నమాట. తెలిసిందే కదోయ్, బాధ పూర్తిగా పోలేకపోయినా కొంచెం రిలీఫ్ వచ్చింది. నాకు కావాల్సింది ఇదే కదా. ఉండండి, భోజనం తీసుకొస్తాను. ఆ, పోనీలే, దగ్గరలోనే ఉంటున్నారు. దేవుడు